సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అడోబ్ ఫోటోషాప్ CS3 ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో టూల్స్ చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో పెన్ టూల్ వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ లెసన్లో నెక్స్ట్ మిగిలిన అన్ని టూల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఈ టూల్ బాక్స్లోని నెక్స్ట్ టూల్ ఏంటంటే టెక్స్ట్ టూల్. ఓకే, సో ఇక్కడ హారిజంటల్ టైప్ టూల్ అని ఉంది కదా, అంటే వర్టికల్ టైప్లో కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా దీన్ని బట్టి ఓకే, దీన్ని ఒకసారి క్లిక్ చేసి అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీకు మిగిలిన టూల్స్ కూడా కనిపిస్తాయి కదా. సో చూడండి, ఓకే, ఇది వర్టికల్ టైప్ టూల్, ఇది హారిజంటల్ టైప్ టూల్. ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక న్యూ డాక్యుమెంట్ని తీసుకుంటున్నాను. సో ఓకే, ఇది హెచ్డి సైజ్, ఏదో ఒక సైజ్. ఓకే, సో ఇవన్నీ అక్కర్లేదు ప్రస్తుతానికి, అవి ఏంటి ఎందుకు అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఒకసారి టెక్స్ట్ టూల్ని అంటే హారిజంటల్ టైప్, అంటే ఇలా హారిజంటల్ టైప్లో వస్తుంది. ఓకే, సో వర్టికల్ టైప్లో కూడా చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని టైప్ చేశాను. ఓకే, టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయగానే ఈ టెక్స్ట్ టూల్ అనేది దాని నుంచి విడిపోతుంది అనమాట. ఓకే, సో చూడండి ఇలా. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ లేదా ఆప్షన్స్ ఏవైతే ఉన్నావో అవి ఇక్కడ ఉన్నవి చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో మీరు చేయాల్సింది ఏమీ లేదు ప్రస్తుతానికి చెప్తున్నాను. సో దీని గురించి వదిలేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, చేంజ్ ద టెక్స్ట్ ఓరియంటేషన్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ అది వర్టికల్గా కూడా చేంజ్ అవుతుంది. సో దీని గురించి మనం నెక్స్ట్ టూల్ అంటే దీంట్లోని వర్టికల్ టైప్ టూల్ని చూసిన తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటంటే ఫాంట్ నేమ్. ఓకే, సో ఫాంట్ నేమ్ చేంజ్ చేయడం ద్వారా అవి చేంజ్ అవుతుంది. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ యాక్చువల్గా ఇది సైజ్ చిన్నగా ఉంది. సో నెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్స్ చెప్పుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం దాని గురించి కూడా చెప్పుకుందాం. సో రెగ్యులర్, ఇక్కడ రెగ్యులర్ అనే దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. సో ఏ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ కండెన్స్డ్ ఇటాలిక్, బోల్డ్ కండెన్స్డ్. సో ఒక్కొక్కటి మీరు ఇక్కడ ఇచ్చి దాని చేంజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రెగ్యులర్ ఉండనివ్వండి. సో ఈ ఆప్షన్ అంటే ఇదేంటంటే ఫాంట్ సైజ్ యాక్చువల్లీ. ఓకే, ఈ ఫాంట్ సైజ్ని తెలుసుకున్న తర్వాత మీరు మిగిలిన ఆప్షన్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ 12 PT అనే దీనివల్ల అంటే టెక్స్ట్ సైజ్ వల్ల ఏమవుతుంది, ఇది చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా సైజ్ని పెంచుకోవచ్చు కదా. సో 36 PTగా మార్చినప్పుడు ఇలా కనిపిస్తుంది, 60 PTగా మార్చినప్పుడు ఇలా కనిపిస్తుంది. మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకునే వీల్ అనేది మీకు ఇక్కడ సైజ్ చేంజింగ్లో ఉంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, చేంజ్ ద టెక్స్ట్ ఓరియంటేషన్ అన్నప్పుడు ఇలా అది మారిపోయింది. సో మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకున్నట్లయితే అది ఇలా కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ టెక్స్ట్ టూల్కి తీసుకొని దీని యొక్క సైజ్ని మార్చండి 36. సో ఇలా మీకు ఆ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేటువంటి టెక్స్ట్ కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ తీసుకున్నాను, టెక్స్ట్ ఓరియంటేషన్ని మళ్ళీ మార్చేస్తున్నాను ఎందుకంటే మనం తీసుకున్నది హారిజంటల్ టైప్ కాబట్టి. ఓకే, సో ఒకసారి సైజ్ మళ్ళీ పెంచేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇప్పుడు ఈ కండెన్స్డ్ అనే ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, సో టెక్స్ట్ అనేది ఎలా మారిందో చూడండి. Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. ఓకే, Ctrl+Z వల్ల ఏంటి ఉపయోగం అంటే అండు రీడు. ఓకే, Ctrl+Z అండు, మళ్ళీ Ctrl+Z రీడు. ఓకే, అంటే చెయ్యొద్దు మళ్ళీ చేయమని.
ఓకే. అంటే ప్రీవియస్ స్టెప్‌కెళ్ళి మళ్ళీ ఆ నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళాలంటే ప్రీవియస్ స్టెప్, నెక్స్ట్ స్టెప్. కంట్రోల్ జెడ్ అది. ఓకే. సో, కండెన్స్డ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇలా అవుతుంది. అంతకుముందు రెగ్యులర్‌లో ఇలా ఉండింది. ఓకే. సో, మళ్ళీ ఒకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి కండెన్స్డ్ ఇటాలిక్ అన్నప్పుడు ఇలా మారుతుంది. బోల్డ్ కండెన్స్డ్ అన్నప్పుడు ఇలా మారుతుంది. సో, ఇక్కడ చెప్పడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మీరు జస్ట్ ఆ చేంజ్‌ని గమనిస్తే మీరు నేర్చేసుకోవచ్చు అంతే. ఓకే. సో, నేను చెప్పడం ద్వారా వస్తుందని అనుకోవద్దు. ఫోటోషాప్ అనేది ఒక స్కిల్ అని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇదొక పెయింటింగ్ లాంటిది. ఇది ఒక స్కిల్. అంటే మీరు ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఇది నేర్చుకోగలుగుతారనమాట. ఓకే. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షార్ప్ అని ఉంది కదా! నన్ అని పెట్టారనుకోండి. ఏమవుతుంది? తేడాను గమనించాలి. కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఇది జూమ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, స్పేస్ బటన్‌ని క్లిక్ చేసి లేదా దీన్ని ఇలా జరుపుకోవచ్చు. లేదా స్క్రీన్‌ని జరపాలంటే మీరు స్పేస్ మీ యొక్క కీబోర్డ్‌లోని స్పేస్‌ని క్లిక్ చేసి ఇలా లెఫ్ట్ మౌస్ బటన్ ద్వారా మీరు స్పేస్‌ని క్లిక్ చేయగానే మీ యొక్క మౌస్ కర్సర్‌ని గమనించండి. అది ఇలా హ్యాండ్ టూల్ లాగా మారిపోతుంది. ఓకే. సో, ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత యాహ్! సో, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ టూల్‌ని తీసుకున్నాను ఈ ఆప్షన్స్ కోసం. సో, నన్ అన్నప్పుడు ఇలా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి షార్ప్ అనండి. షార్ప్. ఓకే. క్రిస్ప్ లేదా స్ట్రాంగ్, స్మూత్. సో, ఇలా వాటి యొక్క చేంజ్‌ని గమనించి మీకు ఏదైతే అవసరమో అది తీసుకోండి. ఓకే. మీకు ఏదైతే అవసరమో అది తీసుకోండి. షార్ప్ తీసుకోండి ప్రస్తుతానికి. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ టెక్స్ట్‌ని చిన్నగా చేసుకోవాలంటే మనం ఏమనుకున్నాము ఇక్కడ సైజ్‌ని తగ్గించుకోవాలనుకున్నాం. సో, ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చంటే ఓకే. ఇలా గూడా జేసుకోవచ్చు. లేదా మూవ్ టూల్‌ని తీసుకొని ఓకే. మూవ్ టూల్ ఏం చేస్తదండి ఇది ఇలా సెలెక్ట్ చేస్తుంది. అలాగా ఇలా మూవ్ జేయడానికి మనకు ఉపయోగపడుతుంది. సో, కంట్రోల్ టీ అనేది క్లిక్ చేసినప్పుడు సో, ఇలా సెలెక్షన్ అనేది వస్తది. మనం ఆల్రెడీ దీని గురించి నేర్చేసుకున్నాం. ఓకే. కంట్రోల్ టీ ప్రెస్ చేయడం ఏంటి? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఏంటి అనేది గూడా మనం తెలుసుకున్నాం. అయినా గూడా మరోసారి. సో, టెక్స్ట్‌ని గూడా మనం ఇలా మార్చుకోవచ్చనమాట. సో, టెక్స్ట్ దీని యొక్క షేప్ చేంజ్ అవ్వకుండా మార్చుకోవాలనుకుంటే షిఫ్ట్, ఆల్ట్ ఏదైనా సరే మీరు టెక్స్ట్ అనే గాదు ఇక్కడ దేని షేప్ చేంజ్ అవ్వకుండా మీరు దాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు షిఫ్ట్, ఆల్ట్ పై క్లిక్ చేసి మీ యొక్క లెఫ్ట్ మౌస్ బటన్‌ని ఇలా కార్నర్స్‌లో తీసుకొని ఇలా చిన్నగా చేసుకోవడం లేదా పెద్దగా చేసుకోవడం ద్వారా మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనం మూవ్ టూల్‌ని గూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు దీని యొక్క సైజ్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతా ఉంటది చూడండి. ఓకే. సో, ఇలా చేసినప్పుడు మళ్ళీ సైజ్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయింది. ఇక్కడ మీరు సైజ్ ఇచ్చుకోవచ్చు. లేదా అక్కడ గూడా మీరు సైజు అలా గూడా మీరు మార్చుకునే అవకాశం అనేది మీకు ఉందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ ఈ సెంటర్ టెక్స్ట్ అలాగే రైట్ సైడ్ టెక్స్ట్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతదంటే కొన్ని లైన్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీటినే 3 లైన్స్‌గా మార్చేద్దాం మనం. సో, ఇప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇది 3 లైన్స్ అనుకోండి. సో, సెంటర్ ఇక్కడ లెఫ్ట్ అలైన్‌మెంట్ ఉంది. దీన్ని అలైన్‌మెంట్ అంటారు. ఓకే. లెఫ్ట్ అలైన్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అలాగే అలైన్‌మెంట్ సెంటర్ చేసినప్పుడు సెంటర్ టెక్స్ట్ అన్నప్పుడు ఇలా అవుతుంది. చూసారా? జస్ట్ తేడాని గమనించండి. మీకు అర్థమైపోతుంది అంతే. ఇంకా దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. లెఫ్ట్ అలైన్‌మెంట్ అంటే ఇటువైపు మొత్తం సమానంగా లైన్ స్టార్ట్ అయింది. సో, సెంటర్ అన్నప్పుడు మొత్తం టెక్స్ట్ అంతా గూడా సెంటర్‌లోకి మారిపోయింది. మరి రైట్ అలైన్‌మెంట్ అంటే రైట్ సైడ్ సమానంగా మారుతుంది. దట్స్ ఆల్. అంతే గదా! ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ యొక్క కలర్.
సో కలర్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఓకే. సో కలర్‌ని మనం ఎంచుకున్నామనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి దీన్ని ఈ టూల్‌ని మనం యూజ్ చేయాలంటే ఏం చేయాలి? దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే. సో దానికంటే ముందు ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఒకసారి మూవ్ టూల్‌ని తీసుకొని మళ్ళీ ఇలా తీసుకున్నాను. సో దానివల్ల ఈ సెలక్షన్ అనేది వెళ్ళిపోయింది. ఒకసారి మూవ్ టూల్‌ని సెలెక్ట్ చేసి మళ్ళీ టెక్స్ట్ టూల్‌ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెలక్షన్ అనేది వెళ్ళిపోతుందనమాట. చూడండి ఇలా. సెలక్షన్‌లో ఉన్నది కాస్త వెళ్ళిపోతుంది. సో లేదా మీరు ఎంటర్‌పై క్లిక్ చేసినా కూడా అది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీ న్యూమరికల్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో అంటే నంబర్స్ ఉన్నటువంటి మీ కీబోర్డ్‌లో నంబర్స్ ఎక్కడైతే ఉంటాయో అంటే రైట్ సైడ్‌లో న్యూమరికల్ ప్యాడ్ అంటారు దాన్ని. సో దాంట్లో ఉన్నటువంటి ఎంటర్‌ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే ఇది డిసెలెక్ట్ అనేది అవుతుంది. అది గమనించాలి. నేను మీకు మళ్ళీ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్ ఇక్కడ చూడండి క్రియేట్ వార్ప్ టెక్స్ట్. ఓకే. సో ఈ వార్పింగ్ ఏంటంటే స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఆర్క్. సో మీరు ఏదైతే స్టైల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ స్టైల్ లాగానే అది బెండ్ అయిపోవడం, ఆ షేప్‌ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి దీన్ని సెంటర్ చేసి చూడండి. సో ఇలా. ఓకే. సో ఇది వాడేటప్పుడు మాత్రం సెంటర్ చేయడం మనకు బావుంటుందనేది అర్థం చేసుకోవాలి మనం. ఓకే. లేదంటే లెఫ్ట్ తీసుకుంటే ఇలా వస్తుంది. రైట్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ సెంటర్ అనేది సూటబుల్ కాబట్టి ఇలా వస్తుంది. సో అలాగే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, దీన్ని వర్టికల్‌గా గూడా మార్చుకోవచ్చు. సో చూడండి. ఇలా మీకు కావాల్సినట్లు మీరు మార్చుకునేవి అవకాశం అనేది మీకు ఉంటుంది. ఇక్కడ దీన్ని ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసి మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా చేంజ్ చేయడం ద్వారా ఇలా వస్తది. ఇలా చేంజ్ చేయడం ద్వారా ఇలా వస్తది. కాకపోతే నేను మీకు కొన్ని ట్రిక్స్ నేర్పించేటప్పుడు మాత్రం ఇది ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మాత్రం నేను మీకు చెప్తాను. ఓకే. సో కొన్ని కొన్ని మార్పులు మీరు కావాలనుకుంటే దీంట్లో చేసుకోవచ్చనమాట. అలాగే ఈ స్టైల్స్ అన్నింటిని గూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే. సో చూడండి. ఈ షేప్‌ని మార్చడం ద్వారా మనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ రకరకాలున్నవి. దాంట్లో మీరు ఒక్కొక్కటి ఇలా సెలెక్ట్ చేసుకొని అది ఎలా పర్ఫార్మ్ అవుతుంది అనేది చూసుకోండి. ఓకే. సో ఇలా వేవ్ షేప్, అలాగే ఫ్లాగ్, ఓకే, ఫిష్, రైస్. హ్మ్. సో ఇలా. సో ఇలా మీకు నచ్చినటువంటి షేప్‌ని మీరు తీసుకునే అవకాశం ఉంది. ఓకే అనుకుంటే అలాగే ఉండిపోతుంది. ఓకే. సో ఒకసారి మీరు దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మీకు వద్దు అనిపిస్తే గనక మళ్ళీ దీనిపైన ఒకసారి క్లిక్ చేసి దీన్ని నన్‌లో పెట్టేసారంటే అది వెళ్ళిపోతుంది. అంతే సింపుల్. ఓకే. ఒకసారి సెలెక్ట్ చేస్తే ఈ యొక్క వార్ప్ అనేది మళ్ళీ మీరు తీసేయాలంటే ఆ స్టైల్‌ని నన్‌లో ఉంచేస్తే సరిపోతుంది అంతే. ఓకే. అదెక్కడ ఉంటుంది? ఇక్కడ. వార్ప్ టెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడున్నటువంటిది టాగుల్ ద క్యారెక్టర్ అండ్ పారాగ్రాఫ్ పాలెట్స్ అని చెప్పేసి ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఒక టూల్ బాక్స్ లాంటిదే ఒక పాలెట్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్‌తో కూడే ఇక్కడ గూడా మళ్ళీ వస్తది. కొన్ని ఎక్స్‌ట్రా ఆప్షన్స్ మాత్రం వస్తవి. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఇది ఫాంట్ నేమ్ అన్నమాట. ఓకే. సో ఫాంట్ నేము మీకు కావాల్సిన ఫాంట్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీ యొక్క ఫాంట్ ఎలా కనిపిస్తుందో గూడా ఇక్కడ మీకు డిస్‌ప్లేలో తెలిసిపోతుంది. సో చూడండి. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నార్మలా, ఇటాలికా అంటే దానికి సంబంధించి ఒక్కొక్క ఫాంట్‌కి ఒక్కొక్క రకంగా ఉంటది. కొన్నిటికి ఎక్స్‌ట్రా ఆప్షన్స్ కూడా వస్తవి. సో ఇక్కడ చూడండి దీనికి రెగ్యులర్ మాత్రమే ఉంది. ఓకే. కొన్నింటికి రానే రావు. కొన్నింటికి ఎక్స్‌ట్రా ఆప్షన్స్ కూడా వస్తవి. ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇటాలిక్ లాంటివి వచ్చినవి. ఓకే. సో అవే ఇక్కడొచ్చేటివి గూడా. ఓకే. మళ్ళీ కండెన్స్‌డ్ అవి రాలేదని జెప్పేసి కంగారు పడొద్దు. ఓకే. ఫాంట్‌ని బట్టి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫాంట్ నేమ్‌ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఓన్లీ బోల్డ్ ఉంది. ఇంక అంతే. దీనికి మార్చడం అనేది మనకు వాళ్ళు ఇవ్వలేదు. ఎవరు ఫాంట్ తయారు చేసినటువంటి
వాళ్ళు. ఓకే. సో ఇలా మీరు ఫాంట్ నేమ్‌ని ఇక్కడ ఈ యొక్క టూల్ ప్యాలెట్‌ని యూజ్ చేస్తూ మార్చుకోవచ్చనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెగ్యులరా, ఇటాలికా, బోల్డా, బోల్డ్ ఇటాలికా అంటే ఈ ఫాంట్‌కి సంబంధించి ఈ పర్టిక్యులర్ ఫాంట్‌కి సంబంధించి మీకు ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉంటవి. మీకు అవసరం అనుకుంటే గనక మీరు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవేస్ ఇక్కడ చూడండి ఇది ఫాంట్ సైజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఇక్కడ ఉండేటువంటిదే ఇక్కడ ఉంది. ఇక్కడ సేమ్ ఉంటుంది చూడండి. ఓకే. సో నెక్స్ట్ ఇది వర్టికల్ స్పేసింగ్ అనమాట. ఓకే. లైన్‌లో ఆటో ఉంటే బెటర్. ఒకవేళ మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. సో ఇలా మార్చడం వల్ల అంటే 24 పీటీ అనేది చేయడం వల్ల ఈ యొక్క లైన్ స్పేసింగ్ ఏదైతే ఉందో వర్టికల్ లైన్ స్పేసింగ్ ఏదైతే ఉందో అది దగ్గర అయిపోయిందనమాట. ఓకే. సో అది చాలా దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు పెంచడం ద్వారా ఇది ఇలా చేంజ్ అవుతది. ఓకే. ఆటో అనేది మీకు సూటబుల్ అయితే ఓకే. లేదు అంటే మీరు మాన్యుయల్‌గా గూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు 50. చూసారా? సో ఇలా మీరు మాన్యుయల్‌గా గూడా ఎంటర్ చేసుకునే వీలనేది మీకిక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యారెక్టర్ స్పేసింగ్. ఇక్కడ క్యారెక్టర్స్ మధ్య స్పేసింగ్ అన్నమాట ఇది. ఓకే. సో 100 ఇలా హారిజాంటల్‌గా ఒక్కో క్యారెక్టర్‌కి మధ్య స్పేసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ గూడా మీరు మాన్యువల్ ఎంట్రీని వాడొచ్చు. ఓకే. సో లేదా ఆటోలో పెట్టేయొచ్చు. లేదా 0 అనేది పెడితే అది జనరల్‌గా వచ్చేస్తది. ఒకవేళ మీరు దగ్గరగా అనాలనుకుంటే ఇట్లా గూడా మార్చుకోవచ్చు. అంటే మైనస్‌లో పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో ఇలా. ఓకేనా? సో మీకు నచ్చినట్లు మీ అవసరానికి అనుగుణంగా మీరిక్కడ మార్చుకునే వీలనేది ఉంది మీకు. సో ఈ 2 ఆప్షన్స్ ఈ 3 ఆప్షన్స్‌ని మీరు ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి. ఓకే. నేను మీకు సందర్భం వచ్చినప్పుడు డెఫినిట్‌గా అది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి లేదా ఒకసారి చూస్తానంటే చూడొచ్చు. నో ప్రాబ్లమ్. 50%. 50% అంటే ఇది స్ట్రెచ్ అవుతదనమాట. ఓకే. స్ట్రెచ్ అవుతది. ఇది చెప్పడం వీలు కాదు. అందుకనే నేను చెప్పాను. నేను ఒక టైమ్ వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి 25% పెట్టినామంటే అది స్ట్రెచ్ అయిపోతదనమాట. ఎలా స్ట్రెచ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు మూవ్ టూల్‌ని తీసుకొని కంట్రోల్ టీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రెచ్ చేయండి. ఓకే. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతదంటే మీరు మళ్ళీ ఇక్కడ మార్చుకోవడానికి వీలుండదనమాట. ఇదే 100% ఇది. ఓకే. సో కానీ మీరు ఇక్కడ ఇది చేంజ్ చేసినప్పుడు ఓకే. 150 చూడండి. ఆ స్ట్రెచ్ చేయొచ్చనమాట మీరిక్కడ మళ్ళీ దాన్ని. సో 500 సో ఇలా. మీకు ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. అయితే ఏంటంటే తేడా చూడండి. ఇలా ఉండింది గదా! ఫస్ట్. సారీ 100%. సో ఇలా ఉండింది గదా! దీన్ని ఏంటంటే మీరు ఇప్పుడు ఇలా స్ట్రెచ్ చేశారనుకోండి 500% అని. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీరు మళ్ళీ మార్చుకునే వీలనేది మీకు ఉంటది. కానీ అలా స్ట్రెచ్ చేయడం వల్ల అంటే మూవ్ టూల్‌తో స్ట్రెచ్ చేస్తే మీరు మళ్ళీ మూవ్ టూల్ తోటే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే. సో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇదనమాట. ఇది వర్టికల్‌గా స్ట్రెచ్ అవుతుంది. చూడండి. 100% ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. 200% అన్నప్పుడు ఇలా అవుతుంది. సో ఏంటి తేడా జరుగుతుంది ఏంటి అనేది మీరు గమనిస్తే పెద్ద విషయమేం కాదు. ఓకే. సో ఇది కేవలం గమనించి నేర్చుకోవాల్సిన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 50 పీటీ అన్నామనుకోండి. ఏమవుతుంది? ఇదేంటంటే యాక్చువల్లీ ఇది పవర్‌కి అలాగే ఎలా చెప్తామంటే ఏ స్క్వేర్, బీ స్క్వేర్ రాసినప్పుడు అంటే పవర్‌లో ఉన్నప్పుడు ఆహ్, దీన్ని ఇలా పీటీకి మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, మైనస్ పీటీ అన్నామనుకోండి. -50 పీటీ. సో, ఇలా మారుతది. అయితే అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో, అదెలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ అనేది రాయాలనుకోండి మనం. ఓకే. సో, దీన్ని తీసుకొని మనం ఇక్కడ సారీ 50 పీటీ అక్కర్లేదు. 25 ఇచ్చేస్తే అంటే ఇది ఎక్కడి వరకెళ్తుందో చూసుకొని జేసుకోవాలనమాట. లేదా 20 పీటీ రావట్లే. సారీ. దీన్ని గూడా ఇచ్చేస్తే ప్రాబ్లమ్ అయితది.
మనం దేన్నైతే పైకి పంపించాలో దాన్ని మాత్రమే ఇవ్వాలి. ఓకే. పైకి పంపించడం అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఇలా ఏ స్క్వేర్ రాసినప్పుడు ఇలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే. సో, ఇది కిందకి రావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏం చెప్తామంటే O2 రాయాలి మనం. ఓకే. సో, ఇలా లేదా H2O. సో, ఇది కొంచెం కిందకి రాస్తే బావుంటది గదా! -10. సో, ఇలా. ఇలా మనం H2O, ఏ స్క్వేర్ ఇలాంటివి రాసినప్పుడు ఇది పైకి వెళ్ళడానికి అంటే ఒక లెటర్‌ని లేదా ఒక క్యారెక్టర్‌ని లేదా ఒక వర్డ్‌ని గూడా మనం పైకి పంపించేయొచ్చు. ఇలా పంపించే సందర్భంలో మనం దీన్ని పైకి వాడతామనమాట. ఓకే. సో, ఇలాంటి సందర్భంలో పైకి వాడతాం. అలాగే ఇలాంటి సందర్భంలో దాన్ని కిందకి తీసుకొస్తాం. ఓకే. ఇక్కడ ఖాళీగా ఎందుకుంది? గమనించాలి. ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఎందుకు? అంటే దీని వాల్యూ వేరుగా ఉన్నప్పుడు అది ఖాళీ అయిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అని రాసామనుకోండి. సారీ, తెలుగు కంప్యూటర్ అని రాసాం. ఓకే. రాసిన తర్వాత దీన్ని ఇలా చిన్నగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి సైజు దీనిది 60 చేస్తాను. ఓకే. సారీ 30 చేస్తాను. ఓకే. సో, చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నానంటే దీన్ని ఈ వర్డ్‌ని అంటే ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నవి గదా! సో, సెకండ్ వర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని నేను కొంచెం సైజ్ తగ్గించాను. ఓకే. అంటే దీని సైజ్ వేరు, దీని సైజ్ వేరు గదా! ఇప్పుడు. సో, అలాంటప్పుడు ఏమవుతది? ఓకే. అలాంటప్పుడు ఇక్కడ సైజ్ అనేది చూపించదనమాట. ఎందుకంటే ఇది సైజ్ వేరు, ఈ వర్డ్ సైజ్ వేరు. సో, ఇక్కడ వర్డ్‌ని క్లిక్ చేసినప్పుడు ఈ వర్డ్ పైన క్లిక్ చేసినప్పుడు 24 పీటీ ఉంది. ఈ వర్డ్ పైన క్లిక్ చేసినప్పుడు 30 పీటీ ఉంది. సో, అలాంటప్పుడు ఇక్కడ సైజు చూపించదు. ఓకే. కలర్ చేంజ్ ఉన్నప్పుడు కూడా కలర్ చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్‌ని మనం పెట్టామనుకోండి. ఇక్కడ క్వెషన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్. ఓకే. ఇలా కాంబినేషన్ ఆఫ్ కలర్ అండ్ సైజెస్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ చూడలేము. ఓకే. ఎంప్టీ అయిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫాక్స్ బోల్డ్. దీనిపైన క్లిక్ చేస్తే ఇలాంటి చేంజ్ అనేది వస్తుంది. అంటే ఇదొక టైప్ ఆఫ్ బోల్డ్. అలాగే మీరు కావాలనుకుంటే ఇంకో బోల్డ్ ఉంది గదా! ఇక్కడ మనకు ఆప్షన్. దాన్ని గూడా అప్లై చేస్తే మరింత బోల్డ్‌గా మారుతుందనమాట. ఒక్కొక్కసారి మనకు కొన్ని ఫాంట్స్‌లో మనకు బోల్డ్ అనే ఆప్షన్ ఇక్కడ రానప్పుడు మీరు ఈ యొక్క ఫాక్స్ బోల్డ్‌ని యూజ్ చేసి మీరు దీన్ని బోల్డ్ చేసేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఫాక్స్ ఇటాలిక్. అక్కడ ఉన్నటువంటి ఇటాలిక్‌తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇటాలిక్‌ని గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కంప్లీట్ ఆల్ క్యాప్స్. ఓకే. ఆల్ క్యాప్స్‌ని ఎంటర్ చేసినప్పుడు ఏమవుతది? మొత్తం క్యాపిటల్ లెటర్స్ వచ్చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాల్సింది రెగ్యులర్ టైపింగ్‌లోకి వెళ్ళిపోయారనుకోండి. సో, అలాంటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు అనేది మాత్రం మీరు కంప్లీట్‌గా క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు. సో, ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని మార్చడం ద్వారా ఇది కంప్లీట్‌గా క్యాపిటల్ లెటర్స్‌కి మారిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ అంటే ఇలా. అంటే ఇది ఎలా అయితే ఐ మీన్ సారీ, ఇది తీసేస్తే ఇక్కడ ఎలా అయితే ఒక క్యాపిటల్ లెటర్ పక్కన స్మాల్ లెటర్స్ ఉంటాయో అదే ఆర్డర్‌లో అన్ని క్యాపిటల్ లెటర్స్ అయ్యి గూడా రావచ్చు. సో, అలా అంటే ఒక వర్డ్‌లోని స్టార్టింగ్ లెటర్‌ని ఒక బిగ్ క్యాపిటల్ లెటర్ లాగా చూపిస్తూ అంటే కొంచెం సైజ్ పెద్దగా చూపిస్తూ మిగిలినవన్నీ గూడా క్యాపిటల్ లెటర్స్ అయినప్పటికీ గూడా అవి ఒక స్మాల్ లెటర్స్ ఫాంట్ టైప్‌లో అది కనిపించడం అనేది జరుగుతుంది. సో, అది ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ క్యాప్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ టైప్ ఆఫ్ చేంజ్. చూడండి ఇక్కడ మీకు టీ పైన 1 ఉంది. దాన్ని బట్టి మీకు ఈజీగానే తెలిసిపోతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ అనేది సూపర్ స్క్రిప్ట్‌ని క్లిక్ చేస్తే ఇది పవర్‌లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. చూడండి. ఓకే. సో, ఇది సూపర్ స్క్రిప్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సబ్‌స్క్రిప్ట్. ఓకే.
సో ఇక్కడ ఉన్నటువంటి H2Oలో సబ్స్క్రిప్ట్ లాగా ఇది కూడా సబ్స్క్రిప్ట్ అవుతుంది. ఓకే. సో అలాగే మీరు అండర్లైన్ ఇవ్వాలనుకుంటే గనక ఓకే. సో అండర్లైన్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండర్లైన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక చేంజ్‌ని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్‌కి ఎలాంటి కలర్ కావాలో అంటే ఇక్కడ ఉన్నటువంటిది బ్లూ కలర్ అయితే ఇక్కడ బ్లూ కలర్ అండర్లైన్ మాత్రమే అప్లై అయింది. పక్కన వేరే కలర్ చేంజ్ అయినప్పుడు లేదా పింక్ కలర్ అప్లై అయినప్పుడు అక్కడ అదే కలర్‌ని తీసుకొని అండర్లైన్ అనేది క్రియేట్ అయింది. సో అది ఇక్కడ ఉన్నటువంటి అడోబ్ ఫోటోషాప్ CS3 యొక్క గొప్పతనం. అండ్ నెక్స్ట్ తీసేస్తాను. ఇక్కడ చూడండి ఇది స్ట్రైక్ త్రో లేదా లైన్ త్రో అని కూడా అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఇలా మీకు దీనిపైన అది అప్లై అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో స్ట్రైక్ త్రో అంటే అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఆప్షన్స్‌ని మాత్రం మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదు. యాక్చువల్‌గా నేను ఇందాక చెప్పాను మీకు ఇక్కడ షార్ప్, క్రిస్ప్ ఇవి చెప్పాను గానీ మనం జనరల్‌గా ఇవేవి వాడనక్కర్లేదు యాక్చువల్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ ఏదైతే చూసామో అదే పారాగ్రాఫ్‌ని ఇక్కడ చూస్తున్నాం. సో ఈ మార్పులనేవి మీరు దాదాపుగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫోటోషాప్ అనేది ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ కాబట్టి మనం ఫోటోషాప్‌ని ఫోటోషాప్ లాగానే వాడదాం. ఇవేవి యూజ్ చేయకుండా కూడా మనం చాలా చక్కటి పారాగ్రాఫ్‌ని అందంగా చూపించుకునే అవకాశం మనకుంది కాబట్టి ఇదంతా అక్కర్లేదు మనకు. ఓకే. సో లెట్స్ లీవ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే మనం నెక్స్ట్ ఉన్నటువంటి టూల్ ఇది ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుందాం. వర్టికల్ టైప్ టూల్. ఓకే. సో ఈ వర్టికల్ టైప్ టూల్‌లో ఏంటంటే మనం వర్టికల్ టెక్స్ట్‌ని టైప్ చేయొచ్చనమాట. అంటే వర్టికల్‌లో మనం టెక్స్ట్‌ని టైప్ చేయడానికి యూజ్ చేసేదే వర్టికల్ టైప్ టూల్. ఓకే. సో తెలుగు ఇలా వచ్చేస్తదనమాట. ఇంకా దీనికి చెప్పుకోవాల్సింది ఏం లేదు. మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్‌గా పనిచేస్తవి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ మీకు క్రియేట్ అవ్వకుండా ఏమవుతదంటే ఒక మాస్క్ టూల్ అనేది క్రియేట్ అవుతది. ఎట్లా? కంప్యూటర్. సో మీరు ఎంటర్ క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తదనమాట. సో అప్పుడు మీరు దీంట్లో ఫిల్ చేస్తే ఓకే. సో ఇది తీసుకోవడానికి మీరేం చేయాలంటే సో ఇది ఇలా చెప్పలేం. చెప్తానుండండి. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక న్యూ లేయర్‌ని నేను క్రియేట్ చేసుకుంటాను. దీని గురించి మొత్తం చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి. సో న్యూ లేయర్‌ని నేను క్రియేట్ చేశాను కదా! సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే నింపేస్తున్నాను కలర్‌ని. ఓకే. కలర్‌ని నింపేసేసా. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్‌ని తీసుకొని ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ఏది న్యూమరికల్ ప్యాడ్‌పై ఉన్నటువంటి ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసేసి డిలీట్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు జరిగిన మార్పు ఏంటో మీరు గమనించగలరా? మీరు చెప్పగలరా? ఏం లేదండి. ఇప్పుడు నేను ఇంకొక లేయర్‌ని తీసుకున్నాను. ఓకే. దీంట్లో బ్లూ కలర్‌ని పెట్టేసాను. ఓకే. సో ఈ లేయర్‌ని పైకి తీసుకెళ్తాను. ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఇది తీసేస్తే వైట్ కలర్‌లో కనిపిస్తుంది. ఇది ఉంచినప్పుడు బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది ఒక మాస్క్ లాగా అంటే ఒక సెలక్షన్ లాగా వచ్చేసినప్పుడు మనం డిలీట్ పై క్లిక్ చేయడం ద్వారా అది ఈ ఏరియా ఎగ్జాక్ట్ టెక్స్ట్ లాగానే అది కట్ అయిపోయిందనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కింది లేయర్‌ని అది చూపించేస్తుంది. సో దీని గురించి మీకు అడ్వాన్స్‌డ్ క్లాసుల్లో అర్థమవుతది. ప్రస్తుతానికి బేసిక్ టైప్ చూస్తున్నారు కాబట్టి మీరు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి వర్టికల్ టైప్ మాస్క్ టూల్ కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా అలాగే పనిచేస్తుందనమాట. ఓకే. సో ఇది
టెక్స్ట్ టూల్ వాడకం. ఓకే. హారిజాంటల్ టైప్ అలాగే వర్టికల్ టైప్. మనం టూల్స్ అన్నింటిలో ఇప్పుడు టెక్స్ట్ టూల్ వరకు చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో కానీ తప్పకుండా షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.